లో చిక్కుకొని విలువెల్లాడిపోయింది. ఈ కష్టకాలంలో మేమున్నామంటూ పోలీసు శాఖ అందించిన సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మెడలోతు నీళ్లను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలను పోలీసులు కాపాడిన తీరు నిజంగా అభినందనీయమని, వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని కాపాడి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. అందుకే జనమంతా పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. పోలీసులంటే సమాజంలో ఎలాంటి ఇమేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళను చూడగానే భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇటీవల కామారెడ్డిలో తమ అమూల్యమైన సేవలతో పోలీసులు తమ గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటమే వాళ్ళ డ్యూటీ అని కూడా అందరూ భావిస్తూ ఉంటారు. కానీ లా అండ్ ఆర్డరే కాదు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది పోలీస్ శాఖ. కామారెడ్డిలో ఇటీవల వరదలు భీభత్సాన్ని సృష్టించిన సమయంలో పోలీసులతో పాటుగా అగ్నిమాపక శాఖ, ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని అత్యవసర సమయంలో అమూల్యమైన సేవలు అందించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కామారెడ్డి మొత్తం నీట మునిగింది. ఎటు చూసినా నీళ్లే. ఏది రోడ్డో ఏది చెరువో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కామారెడ్డి పోలీసులు అమూల్యమైన సేవలను అందించారు. ముఖ్యంగా ఈ హాస్టల్స్లో దాదాపుగా 400 మంది పిల్లలు చిక్కుకుపోయారు. అక్కడ హాస్టల్ చుట్టూ నీరు నిండిపోయింది. వెళ్ళి సాయం చేద్దామంటే మెడలోతు వరకు నీళ్లున్నాయి. వరద ఉప్పొంగుతోంది. ఈ తరుణంలో పోలీసులు రంగంలోకి దిగారు. భారీ వరదలు సైతం లెక్క చేయకుండా చిన్నారులను తమ భుజాలపై ఎత్తుకొని తీసుకువచ్చారు. మెడ వరకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్న వాయు వేగంతో వరద పోటెత్తుతూ ఉన్న ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగారు పోలీసులు. చిన్నారులందరినీ సురక్షితంగా కాపాడారు. పదుల సంఖ్యలో మాత్రమే కాదు, పోలీసులు వందలాది మంది పిల్లలను సురక్షితంగా కాపాడిన తీరు నిజంగా అద్భుతం, అనన్య సామాన్యం. ఇక కామారెడ్డిలోనే ఓ బాలిక హాస్టళ్లు వరద చుట్టుముట్టింది. అందరూ బాలికలే. పాపం, కనీసం ధైర్యం చెప్పేవారు కూడా లేరు. అలాంటి తరుణంలో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఓ తాడును కట్టి ఒక్కొక్క విద్యార్థిని బయటకు తీసుకువచ్చారు. ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వారిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. కామారెడ్డిలోని అశోక్ నగర్లో అయితే పరిస్థితి భయానకరంగా మారింది. పిల్లలే కాదు, పెద్దలు సైతం వరదల్లో చిక్కుకున్నారు. ఈ తరంలో మహిళలు సైతం భుజాలపై ఎత్తుకొని పోలీసులు కాపాడారు. పిల్లలు భుజాలపై మోయటమే కష్టం. అలాంటిది మహిళలు సైతం ఎత్తుకొని వరద నీటిలో ముందుకు నడిచారు. ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కామారెడ్డిలో పోలీసులతో పాటుగా అగ్నిమాపక శాఖ, ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అత్యవసరమైన చోట తాడు సాయంతో, మరొక చోట పడవల సాయంతో ఎంతో మందిని కాపాడారు. మొత్తంగా కామారెడ్డిలో ఎక్కడ కష్టం వచ్చినా మేమున్నామంటూ పోలీసులు ముందుకు వచ్చారు. తమ అమూల్యమైన సేవలతో కామారెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పోలీసులు. అందుకే పోలీసుల సేవలు అమోఘం, అద్వితీయం, అనన్య సామాన్యం అంటూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామారెడ్డిలోనే కాదు, నిర్మల్ జిల్లాలోనూ కూడా పోలీసుల పనితీరు అందరినీ కదిలించింది. ముఖ్యంగా బాసర్లో వరద చుట్టుముట్టిన సందర్భంగా పోలీసులు రంగంలోకి దిగారు. వరదలో చిక్కుకున్న ఎంతో మంది యాత్రికులను కాపాడారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల స్వయంగా రంగంలోకి దిగారు. ట్రాక్టర్ పై తిరుగుతూ లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది తలెత్తినా తమను సంప్రదించాలంటూ జనానికి కొండంత ధైర్యం చెప్పారు. మొత్తంగా లా అండ్ ఆర్డర్లోనే కాదు, అత్యవసర సమయంలో కూడా ప్రజలకు సేవ చేయటంలో తమకు తిరుగులేదని మరోసారి చాటుకున్నారు తెలంగాణ పోలీసులు. లా అండ్ ఆర్డర్తో పాటుగా ప్రజాసేవలోనూ తామే నెంబర్ 1 అని నిరూపించుకుంటున్నారు. దట్ ఈజ్ పోలీస్. అందుకే అందరూ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో